మనకి ప్రస్తుతం యూఎస్ఏ ఇండియాని బెదిరించాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంది కదా. ఎందుకు? పక్కన రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనకూడదని చెప్పేసి మరి మన మీద టారిఫ్లు తెచ్చడం, సో ఇంకా మీరు వాళ్ళ దగ్గర కొనొద్దు అని చెప్పేసి చెప్పడం, సో ఈ రకంగా వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు కదా. సో మరి దీని గురించే ప్రజెంట్ రష్యా కూడా రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో రష్యా ఏం చెప్తుందంటే మరి భారత్ అది వాళ్ళ హక్కు, భారత్కనే కాదు వేరే ఏ దేశాలకైనా సరే వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఏం కొనాలి, ఎవరెవరికి ఏమేమి సప్లై చేయాలా, ఎవరెవరికి ఏమేమి ఎక్స్పోర్ట్ చేయాలనేది ఆ దేశాలకు సంబంధించింది. అంతేగాని బయట నుంచి మీరెవరు చెప్పడానికి, సో అది వాళ్ళ హక్కు, మరి వాళ్ళ హక్కుని మీరు ఎలా భంగం చేయగలుగుతారు అని చెప్పేసి మరి రష్యా కూడా దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. అయితే దీంట్లో చూసుకుంటే ఆయిల్ దిగుమతులపై యూఎస్ బెదిరింపుల నేపథ్యంలో రష్యా భారత్కు మద్దతుగా నిలిచింది. ట్రేడ్ ఎకానమిక్ సహకారం కోసం పార్ట్నర్స్ని ఎంచుకోవడం ఆయా దేశాల ఇష్టం, ఇది వారి హక్కు. ఇందుకు విరుద్ధంగా యూఎస్ చేస్తున్న ప్రయత్నాలు, హెచ్చరికలు లీగల్ కాదు అని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కో ఆక్షేపించారన్నమాట. అయితే కాగా టారిఫ్స్ భారీగా పెంచుతున్న ట్రంప్ వ్యాఖ్యల మీద మన భారత్ ఏ విధంగా ఇప్పటివరకు కొన్ని కౌంటర్లు ఇచ్చిందో సో మనందరం చూసాం కదా. సో మరి దీని గురించి అదేవిధంగా మరి రష్యా రియాక్ట్ అయిన విధానం గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.